హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నెట్ జిఎస్టీ పెరిగిందని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ డాక్యుమెంట్లో సరే మీకు చూపించడం ఎందుకులే, ఒక చిన్న 2-3 క్యాలిక్యులేషన్స్ ఎందుకులే అని కూర్చొని చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటపెట్టినటువంటి డాక్యుమెంట్ ఏంటంటే, అంటే చీఫ్ సెక్రటరీయే ఒక ఇది రాశాడనమాట, ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశాడనమాట. రిలీజ్ చేసి జిఎస్టీ నెట్వర్త్ పెరిగింది అని రాశారు. రియాలిటీ చెప్తున్నా, గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే నెట్ జిఎస్టీ కలెక్షన్ అనేది 5.78% పెరిగింది, డిసెంబర్లో చాలా ఎక్కువ పెరిగింది అన్నారు. ఎంతంటే 5.78%. కానీ దీన్ని లోపలికి వెళ్ళి చూస్తే ఇది ఒక మిస్లీడింగ్ నెంబర్. ఎందుకు మిస్లీడింగ్ నెంబర్ అంటే, డిసెంబర్ 2024లో నెట్ జిఎస్టీ 2,507 రూపాయలు ఉంటాయి, అంటే కోట్లలో ఉండిద్ది అనమాట. 2,507 కోట్ల రూపాయలు 2024లో. 2023లో 2,529. జాగ్రత్తగా చూడండి, 2,529. 2023లో 2,507. అంటే తక్కువ కదా. సరే, ఈ నెంబర్లు ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీకు అర్థం అవడానికి ఒకటే చదువుతున్నా. 2023లో 500 ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తాను, 2023లో 500 ఉంటే 2024లో 400 ఉంది, అంటే తగ్గింది కదా. ఇప్పుడు మీరు ఈ 400 మీద మీరు క్యాలిక్యులేట్ చేశారు, 5 మీద క్యాలిక్యులేట్ చేయాలి, 400 మీద. అంటే గత సంవత్సరం నుంచి ప్రీవియస్ ఇయర్ తగ్గిందాన్ని కొద్దిగా పెంచి మేము పెరిగిందని చెప్పుకుంటున్నారు. 450కి వచ్చారు. ఇప్పుడు 2023లో 500 ఉంటే 2024లో 400కి పడిపోతే 2025లో 450కి వస్తే 50 పెరిగిందని చెప్పుకుంటున్నారు. 2023తో పోల్చుకుంటే ఇంకా 50 తక్కువే ఉంది. అది అర్థమైందా? అలాంటి లెక్క, మిస్లీడింగ్ లెక్క వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2,507 కోట్ల రూపాయలు 2024 అయితే, 2,023 కోట్ల రూపాయలు 2,529 అయితే, దీన్ని వీకెండ్ బేస్ తీసుకొని జిఎస్టీ పెరిగింది అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. పాయింట్ 1. పాయింట్ 2, జిఎస్టీ కలెక్షన్స్ అనేవి యాక్చువల్గా పడిపోయింది, కానీ వీళ్ళు పెరిగిందని చెప్పారు. గవర్నమెంట్ చెప్పింది ఏంటి, గవర్నమెంట్ క్లెయిమ్ ఏంటి, నెట్ జిఎస్టీ చూపించారు, కానీ యాక్చువల్ జిఎస్టీని హైడ్ చేశారు. ఎట్లా హైడ్ చేశారంటే, గ్రాస్ జిఎస్టీ 3,315 రూపాయలు ఉంటే, గ్రాస్ జిఎస్టీ 2025లో అంటే 3,315, గతంలో 3,315, 24 ఎక్కువ ఉంటే 25కి -5.37% పడిపోయింది. -3.57 పడిపోయింది. ఇది ఎప్పుడు సెస్ తీసేయక ముందే పడిపోయింది. ఇది రియాలిటీ ఏంటంటే, యాక్చువల్ రియాలిటీ ఏంటంటే, గ్రాస్ కలెక్షన్స్ అనేవి పెరగాలి, ఎప్పుడు పడకూడదు. జిఎస్టీ గ్రాస్ కలెక్షన్స్ ఎప్పుడు నెట్ కలెక్షన్స్ ఒకసారి లాసు రావచ్చు, నెట్ కలెక్షన్స్లో ఒకసారి ప్రాఫిట్ లాస్ రావచ్చు. గ్రాస్ కలెక్షన్స్ అస్సలు పడిపోకూడదు. గ్రాస్ కలెక్షన్స్ అంటే జనాభా పెరుగుతూ ఉన్నప్పుడు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గ్రాస్ కలెక్షన్ పెరిగిద్ది. మీకు నెట్ కలెక్షన్ అనుకోండి, నెట్ కలెక్షన్ అనేది తగ్గొచ్చు. ఎందుకంటే ఈ నెట్ కలెక్షన్స్లో వాళ్ళు ఏంటంటే, ఈ ప్రాఫిట్ ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి జిఎస్టీ మీద. కాబట్టి గ్రాస్ కలెక్షన్ అసలు పడకూడదు, కానీ గ్రాస్ కలెక్షన్ పడిపోయింది ఇక్కడ. అంటే అర్థం సంథింగ్ ఇస్ రాంగ్ అని అర్థం. ఫోర్స్ఫుల్గా రివర్స్ చేశారు అని అర్థం. మూడోది చెబుతున్నా, ఐజిఎస్టీ గ్రోత్ అనేది ఫోర్స్డ్ రివర్సల్ చేశారు, కానీ యాక్చువల్ యాక్టివిటీ కాదు. గవర్నమెంట్ ఏం క్లెయిమ్ చేసింది, ఐజిఎస్టీ సెటిల్మెంట్ అనేది 8.29% పెరిగింది అని చెప్పారు. 8.29% పెరిగిందని ఆ గవర్నమెంట్ రికార్డులో రాశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఐజిఎస్టీ. కానీ యాక్చువల్ రియాలిటీ ఏంది,
296 కోట్ల రూపాయలు ఐజిఎస్టీని ఒక నెలలో రివర్స్ చేశారు వీళ్ళు కావాలని. ఆ 296 కోట్ల రూపాయల్లో 63.21 కోట్లని ఫోర్స్డ్ రివర్సల్ చేశారు. ఫోర్స్డ్ రివర్సల్ అంటే బలవంతంగా కలెక్ట్ చేశారు. బలవంతంగా కలెక్ట్ చేసినప్పుడు నువ్వు ఎక్కువగా ఏ మంత్ అయితే ఎఫర్ట్ పెడతావో ఆ మంత్లో నీకు ఎక్కువ వస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ రావు. అర్థం అది. ఓకే, ఫోర్స్డ్ రివర్సల్ అంటే నువ్వు ఒక మంత్ నువ్వు ఏదైనా ఒక మంత్ బాగా రౌడీలను తీసుకెళ్ళి కలెక్షన్ చేసావు అనుకోండి, ఎవరు నీకు డబ్బులు ఇవ్వాలి, వాడు ఇవ్వట్లేదు, నువ్వు రౌడీలను తీసుకెళ్ళి కొట్టి లాక్కున్నావు, ఇంకంతే ఆ నెలలో ఎక్కువ వచ్చేస్తే ఇంకా నెక్స్ట్ మంత్ రావు, నీకు నార్మల్గానే ఉంటాయి అనమాట. అది ఇవ్వాల్సిన ఇచ్చేస్తారు కదా ఒక మంత్లో. అలాగా ఫోర్స్డ్ రివర్సల్ జరిగింది 63.21 కోట్ల రూపాయలు. ఇది వన్ టైం ఎక్స్ట్రాక్షన్ మాత్రమే, అది నాట్ రికరింగ్ రెవెన్యూ అది. ఓకే, కాబట్టి ట్యాక్స్ పేయర్స్ని మనం ప్రెజర్ చేయటం వల్ల ఒక మంత్ పెరిగింది న్యూ ప్రొడక్షన్, న్యూ ఇన్వెస్ట్మెంట్, ఐరన్. మిగతా నెక్స్ట్ మంత్ వస్తాయని గ్యారంటీ లేదు వాళ్ళు చెప్పింది. 4వది సెక్టార్ టర్న్ ఓవర్ జరిగింది 23.69%, 69% అని వీళ్ళు సెక్టార్ టర్న్ ఓవర్ చూపిస్తున్నారు. జిఎస్టీ లైబిలిటీ 9.35% చూపిస్తున్నారు. ఓకే, ఇది తగ్గింది. అదేమో సెక్టార్ టర్న్ ఓవర్ పెరిగితే జిఎస్టీ లైబిలిటీ అనేది పడిపోయింది. 23.69% టర్న్ ఓవర్ పెరిగింది, జిఎస్టీ లైబిలిటీ 9.35% పెరిగింది. క్యాష్ జిఎస్టీ పేమెంట్స్ మొత్తం కూడా 69% పడిపోయింది. అంతే. ఎందుకు? కొన్ని రేట్ కట్స్ ఇస్తారు, కొన్ని రేట్ కట్స్ ఇచ్చినప్పుడు రెవెన్యూ న్యూట్రలైజ్ అయిపోయింది అనమాట. సో అది జరిగింది. ఇక 5వది పెట్రోలియం ప్రొఫెషనల్ ట్యాక్స్ గ్రోత్, బర్డెన్ అండ్ కామన్ పీపుల్. ఇది చాలా బర్డెన్ అనేది. పెట్రోలియం వ్యాట్ పెంచారు, ఎంత? 3.89% పెంచారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ 38.32% పెంచారు. యాక్చువల్గా వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే పెట్రోలియం 3.89% పెరిగింది, ప్రొఫెషనల్ ట్యాక్స్ 38.32% పెరిగింది అని అంటారు కదా. వాళ్ళు ఏమన్నారంటే పెట్రోల్ ధరలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి, మేము వస్తే పెట్రోల్ తగ్గిస్తామన్నాడు. దారుణం ఏంటంటే పెట్రోల్ ప్రైస్కి రాష్ట్రానికి సంబంధం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రసంగం ఇచ్చారంటే పెట్రోల్ ధర ఎంత అయింది తమ్ముడు, పెట్రోల్ ప్రైస్ పెరిగిందా లేదా తమ్ముడు అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలామంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏముందండి, ఇప్పుడు పాడేరు వెళ్ళి ప్రసంగం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు, పెట్రోల్ ప్రైస్ ఎంత అయింది తమ్ముడు, పెరిగిందా లేదా అంటే అక్కడ పాడేరులో అంత ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళంతా చదువు రాదు కదా, నిజమే కావాలి. పెట్రోల్కి యాక్చువల్గా సంబంధం ఉండదు. నేను ఆ రోజు చెప్పాను పెట్రోల్ ప్రైస్ ఎవరు చేస్తారనేది. సో అలాగా దీన్ని ఇప్పుడు పెంచారనమాట. పెంచడం వల్ల కొద్దిగా డబ్బులు వచ్చినాయి. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్, షేర్ ఇన్ జిఎస్టీ ఇవన్నీ కూడా కంపేర్ చేశారు. కానీ నిజమేందంటే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పోల్చుకుంటే మనం ఇంకా వెనకబడి ఉన్నాం జిఎస్టీ కలెక్షన్లో. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం వెనకబడి ఉన్నాము. 9 కన్సెక్యూటివ్ మంత్స్ని కంటిన్యూస్గా చూపించారు. ఈ యొక్క ఆ పీడిఎఫ్లో ఒక పీడిఎఫ్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే మేము ఇంతసేపు మాట్లాడినాక నాకు అర్థమైంది ఏంటంటే నేను మీకు ఆ పీడిఎఫ్ చూపిస్తే బాగుండేదని. సరే ఏదో మొదలెట్టాను కాబట్టి చూపించలేకుండా కూర్చొని మాట్లాడుతున్నాను. ఓకే, పాపులేషన్ గ్రోత్ 1.2 to 1.4% పెరిగింది, ఇన్ఫ్లేషన్ 5.6% పెరిగింది, జిఎస్టీ గ్రోత్ 4.4 to 5% పెరిగింది. అంటే అర్థం ఎకనామిక్ బేస్ అనేది జెన్యూన్ కాదు, స్ట్రక్చరల్ రివైవల్ అనేది జరగలేదు అని అర్థం. కలెక్షన్స్ ఆర్ యాంటీ బిజినెస్, నాట్ ప్రో గ్రోత్. కలెక్షన్స్ కూడా ఏంటంటే యాంటీ బిజినెస్, అంటే ఎసెట్ అటాచ్మెంట్లు చేయటం, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయటం, అగ్రెసివ్ ఆడిటింగ్ చేయటం, ఫోర్స్డ్ రివర్సల్ చేయటం, ఇవన్నీ చేస్తే ఏమంటే పెరిగిపోయింది అనమాట. అవన్నీ టెంపరీ నెంబర్స్. ఎంఎస్ఎంఈలు ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, న్యూ ఇన్వెస్ట్మెంట్ డిస్కరేజ్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి, నువ్వు ఫోర్స్ చేస్తాయి. అంతేగా
నువ్వు ఎవడో డబ్బులు కట్టలేదు, జిఎస్టీ కట్టలేదు అని నువ్వు ఆఫీస్ మీద రైడ్ చేసావు, వాడు బిజినెస్ మూసేస్తాడు. నువ్వు అనుకుంటావు ఇదిగో ఈ మంత్ మేము 100 కోట్లు కలెక్ట్ చేసాం అనుకుంటాడు, ఆడ ఆఫీస్ మూసేసి ఉంటాడు, నెక్స్ట్ మంత్ నుంచి నీకు 0 కూడా రావు. అది అర్థం. సరే, ఎనివే ఇది మ్యాటర్. థ్యాంక్ యూ, నమస్కారం.